ఐపీఎల్ సీజన్ క్లైమాక్స్కు చేరుకుంది. 50వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జెయింట్స్ అనూహ్య విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. మరి ఏ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది, ఎవరికి అవకాశాలు గాలిలో దీపంలా మారాయి అనేది ఇప్పుడు చూద్దాం. పాయింట్ల పట్టికలో ఆరెంజ్ ఆర్మీ సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం 11 మ్యాచ్ల్లో 7 విజయాలతో 14 పాయింట్లతో టాప్ ప్లేస్లో కొనసాగుతోంది. నెట్ రన్ రేట్ +0.73గా ఉంది. మిగిలిన 3 మ్యాచ్ల్లో ఒక్కటి గెలిచిన ప్లే ఆఫ్స్కు హైదరాబాద్ అధికారికంగా క్వాలిఫై అవుతుంది. వీరి ప్లే ఆఫ్స్ అవకాశాలు 98% అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక బెంగళూరుపై గెలిచినప్పటికీ లక్నో పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు. అటు ముంబై ఇటు లక్నో రెండు కూడా పట్టికలో అట్టడుగున 9, 10 స్థానాల్లో కొనసాగుతున్నాయి. 10 మ్యాచ్ల్లో కేవలం 6 పాయింట్లు. లక్నో నెట్ రన్ రేట్ -0.93, ముంబై -0.64గా ఉంది. మిగిలిన 4 మ్యాచ్లు గెలిచినా వీరు 14 పాయింట్లకే పరిమితం అవుతారు. పైగా భారీ మైనస్ రన్ రేట్ వల్ల వీరు ప్లే ఆఫ్స్ చేరే అవకాశం కేవలం 1% మాత్రమే ఉంది. అంటే ప్రాక్టికల్గా చూస్తే ఈ రెండు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. ఇక పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్ల్లో 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. రన్ రేట్ పరంగా +0.57గా ఉంది. ఈ టీం ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు 90%. ఇక మూడో స్థానంలో ఆర్సీబీ ఉంది. లక్నోపై ఓడిన 12 పాయింట్లతో బలంగానే ఉంది ఈ టీం. ఆర్సీబీ రన్ రేట్ +1.23గా ఉంది. మిగిలిన 4 మ్యాచ్ల్లో 2 గెలిస్తే 85% అవకాశాలుంటాయి. ఇక 10 మ్యాచ్ల్లో 12 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ 4వ స్థానంలో నిలిచింది. దీనికి ప్లే ఆఫ్స్ అవకాశాలు 80%గా ఉన్నాయి. కాగా గుజరాత్ టైటాన్స్కు కూడా 12 పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ మైనస్లో ఉండడంతో జీటీ 5వ స్థానానికి పరిమితం అయింది. ఈ జట్టు అవకాశాలు 70%గా ఉన్నాయి. ఇక చెన్నై, ఢిల్లీ, కోల్కతా డేంజర్ జోన్లో ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ప్రస్తుతం డైలమాలో ఉంది. సిఎస్కే 10 మ్యాచ్ల్లో 10 పాయింట్లు సాధించింది. ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన 4 మ్యాచ్ల్లో 3 గెలవాల్సిందే. అంటే సిఎస్కే అవకాశాలు కేవలం 50% మాత్రమే. ఇక ఢిల్లీ, కోల్కతా 2 పాయింట్ల పరంగా వెనుకబడి ఉండటమే కాకుండా నెగటివ్ రన్ రేట్తోనూ సతమతమవుతున్నాయి. వీరి ప్లే ఆఫ్స్ అవకాశాలు కేవలం 15%గా మాత్రమే కనిపిస్తున్నాయి. టోర్నీ చివరి దశకు వచ్చేసరికి ప్రతి పరుగు, ప్రతి వికెట్ రన్ రేట్పై ప్రభావం చూపుతోంది. మరి ఈ సమీకరణాలను దాటుకొని టాప్ 4లో నిలిచే ఆ జట్లు ఏవో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.